వైసీపీ తీరుపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2019లో అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేసి విధ్వంసానికి తెరలేపిన వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన తన పద్ధతి మార్చుకోలేదు అంటూ విమర్శించారు. గొడవలు సృష్టించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం వైసీపీకి అలవాటుగా మారిందంటూ ఆయన ఆరోపించారు. ఏదొక రకమైన అల్లర్లు సృష్టించటమో, లేని అంశాన్ని ఉన్నట్టు సృష్టించటమో, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయటమో గత కొద్ది నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ళు మీ వేధింపులు భరించే ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రజా తిరుగుబాటు వల్లే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 11 సీట్లు పడిపోయింది. మీరు ఇంకా కనుక బుద్ధి తెచ్చుకోబోతే రాబోయే రోజుల్లో మీ అస్తిత్వాన్ని కోల్పోయే రోజులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.